యాత్రలో మాకు తోడుగా నీవుంటివి. జీవిత యాత్రలో మిమ్ము విడువనంటివి, అభయము సగితివి. మిమ్ము విడువనంటివి, అభయము సగితివి. నీవు చేసిన మేలులకై ప్రభువా గణపరతున్. నీవు చేసిన మేలులకై ప్రభువా గణపరతున్. మము విడువని మా దేవా, నిన్ను మనసుతో వెంబడించెదం. మము విడువని మా దేవా, నిన్ను మనసుతో వెంబడించెదం. మాకు తోడుగా నీవుంటివి, జీవిత యాత్రలో మాకు తోడుగా నీవుంటివి, జీవిత యాత్రలో. సాయంకాల సమయంలో ప్రార్థనా కూడిక నిమిత్తము మనమందరము 102 కీర్తన 1వ వచనం కలిసి చదువుకుందాం. 102 కీర్తన 1వ వచనము అందరం కలిసి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి 102 కీర్తన 1వ వచనము అందరం కలిసి బిగ్గరగా స్పష్టంగా చదువుదాం. చదవండి. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్ర నీ యొద్దకు చేరనిమ్ము. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మను విడువని ఎడబాయిన దేవా, మాకు తోడుగా ఉండే దేవా, మీ యొక్క దీర్ఘశాంతము, కనికరము, జాలి, దయ, వాత్సల్యత మా ఎడల మెండుగా ఉన్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీ యొక్క కాపుదల, మీ యొక్క కృప మా ఎడల విస్తరింపజేసిన దేవుడుగా ఉంటూ ఈ సాయంకాలం కూడా ఈ విధంగా ప్రార్థన కూడికకు సమకూర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. మార్గ మధ్యంలో ఉన్న వారిని క్షేమంగా తీసుకురండి ప్రభువా. మీ సన్నిధిలో ఏలీములో తండ్రి ప్రార్థనా భారముతో ప్రార్థించే ప్రతి మనవి ఆలకించి నెరవేర్చే దేవుడవుగా మీరు మా పక్షంగా ఉన్నందుకు, ఆ ధైర్యంతో మీ కృపాసనం వద్దకు రావడానికి మీరు చూపించిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని ఎంతైనా దీవెనకరంగా చేయము. నాలుక మాంద్యము, నోటి మాంద్యము కలిగిన దీనదాసుని కూడా శిలువచాట మరుగు చేసి ప్రభువా ప్రార్థన కొరకు అవసరమైన మాటలు దయచేయం ప్రభువా. మీ మెల్లనైన మధురమైన స్వరము విని ప్రార్థనలో మేము గడపడానికి కృపను దయచేయం తండ్రి. సమస్తం మీ ఆధీనంలో ఉంచుకున్నామని మీ ప్రభుత్వానికి అప్పచెప్పుకుంటూ మా రక్షకుడు, మా విమోచకుడైన యేసయ్య నామములో మిక్కిలి వినయంగా స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. నూట 2వ కీర్తనలో మొదట చిన్న అక్షరాల్లో ఏముంది చదవండి. దుఃఖము చేత, దుఃఖము చేత ప్రాణము
తొక్కినవాడు అంటే ప్రాణము విసిగిపోయి బాధపడి ప్రాణములో బాధ కలిగిన వాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర్ర అనగా దేవుని సన్నిధికి వచ్చి మొర పెడుతూ వచ్చినాడు. దేని చేత ప్రాణము బాధపడతా ఉంది? దుఃఖము చేత ప్రాణము బాధపడుతూ ఉంది. తొక్కినవాడు. మరి ఎవరి హృదయ భారం వాళ్ళకే తెలుసు, ఎవరి హృదయ దుఃఖం వారికే తెలుసు. కాబట్టి మరి దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర్ర. యెహోవా సన్నిధిలో ఎందుకు మొర్ర పెట్టాలా? యెహోవా సన్నిధిని ఎందుకు మొర్ర పెట్టాలా? మొర ఆలకించే దేవుడు, ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నది. మొర ఆలకించే దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నది కాబట్టి ఆయన పైన రాయబడుతూ వచ్చింది అక్కడ, మరి యెహోవా సన్నిధిని పెట్టిన మొర్ర అని. మనము కూడా ఏలీముకి ఈ సాయంకాలం వచ్చి ఉంటున్నాం. ఆయా అక్కర్ల కొరకు మన మొర, మన ప్రార్థన, మరి మనము కూడా నా మొర్ర నీ యొద్దకు చేరనిమ్ము. మన మొర ఆయన యొద్దకు చేరుతుంది, ఆయన వింటాడు అని నమ్మకంతో విశ్వాసంతో మనం ప్రార్థన కూడికకు వచ్చి ఉంటున్నాం. ఆయన ఆలకిస్తాడు. మామూలుగా విని మరి మౌనంగా ఉండే దేవుడు కాదు, ఆలకిస్తాడు. మన మొరలో ఎంత బాధ ఉంది, ఎంత దుఃఖం ఉంది, ఎంత వేదన ఉంది, ఎంత అవసరత ఉంది, ఎంత అక్కర ఉంది, ఆలకించే దేవుడు. కొంతమంది అధికారుల దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు కొంతమంది మామూలుగా వింటారు, కొంతమంది ఆలకిస్తారు. పేదల పట్ల ఏదైనా వాళ్ళకు సహాయం చేయాలనే అధికారులు, అలాంటి వారు ప్రజలకు మేలు చేయాలనుకునేవారు ఆలకిస్తారు. మరి పేదవాళ్ళంటే, ప్రజలంటే లెక్కలేని వాళ్ళైతే విననట్టు అంతా పబ్లిసిటీ ఎక్కువ. అదేదో చెప్తారు కదా, బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అన్నట్లు. పబ్లిసిటీ ఎక్కువ. వాళ్ళు ప్రజలకు, అవసరంలో ఉండే వాళ్ళకు ఏం చెయ్యరు. అంతా మళ్ళా పెద్దగా హంగామా చేస్తారు, కానీ ఏం ప్రయోజనం ఉండదు. అలాగన ఒకసారి నేను కూడా మామూలుగా ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటా, మా గ్రామంలో, సొంత గ్రామంలో ఇల్లు లేని వాళ్ళు రేషన్ కార్డు జిరాక్స్ తీసుకొని వచ్చి, మరి ఎమ్మెల్యే వచ్చినాడు, అక్కడ ఇస్తే ఇల్లు ఇస్తారు అని చెప్పినారు. మేము రాయచోటు నుంచి పరిగెత్తుకుంటూ పోయి జిరాక్స్ కాపీలు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు ఏవేవో ఇచ్చి వస్తే, మేము బయటికి రాకముందే అవన్నీ బయట గాలికి ఎగిరిపోతూ ఉండే. కొంతమంది పేపర్లు ఎగిరిపోతూ ఉండే గాలికి, అట్లా పడేసినటివి. క్షణాల్లోనే ఎవరు అంత పట్టించుకునే వాళ్ళు లేరు. అంతా పబ్లిసిటీ, డ్రామాలు ఇవి ఎక్కువ. అయితే యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్ర నీ యొద్దకు చేరనిమ్ము. ఎందుకు ఇంతగా ప్రార్థన చేస్తున్నాడు ఈయన? ఆయనకు కష్టదినం వచ్చిందంట. 2వ వచనం, నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకుము, నాకు చెవి యొగ్గుము, నేను మొరలిడు నాడు త్వరపడి నాకు ఉత్తరము ఇమ్ము. ఉత్తరం ఎప్పుడు ఇస్తాడు? ఆలకించినప్పుడు. మన సమస్య అంతా అర్థమైనప్పుడు, ఆలకించినప్పుడు సమస్య అర్థమవుతుంది, అప్పుడు జవాబిస్తాడు. నీకు ఇన్ని రోజుల్లో నీ సమస్య తీరుస్తాను అని. అట్లా దేవుడు కూడా మరి ఆలకించినప్పుడు మరి ఉత్తరం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అందుకు ఆయన సన్నిధికి వచ్చి ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడు, ఆయన ఉత్తరం ఇస్తాడు, జవాబు ఇస్తాడు. మరి జవాబు ఇవ్వడానికి కూడా త్వరపడి నాకు ఉత్తరం ఇమ్మని అడుగుతున్నాడు. మరి అలాంటి దేవుడు మనకుంటున్నాడు. కాబట్టి మనము ఆయన సన్నిధికి వచ్చి మనము మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించి జవాబిస్తాడు. ఎలాంటి వాళ్ళు ప్రార్థన ఆలకిస్తాడు? 17వ వచనం,
ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉంటున్నాడు. దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఆయన ఏమాత్రము నిరాకరింపడు. మనము ఆత్మీయ జీవితంలో మరి ప్రార్థన జీవితంలో ప్రభువుకి ఎంతో నమ్మకస్థలంగా ఉండాలా, ఎంతో తగ్గింపు కలిగిన వారముగా ఉన్నప్పుడు మన ప్రార్థన ఆయన ఆలకించేవాడుగా ఉంటున్నాడు. మన ప్రార్థన వైపు తిరిగేవాడుగా ఉంటున్నాడు, ఆలకించేవాడుగా ఉంటున్నాడు, జవాబిచ్చేవాడుగా ఉంటున్నాడు, సమస్య తీర్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనము ఆయన సన్నిధికి వచ్చి మొరపెడుతూ ఉంటున్నాం. ఆ విధంగా మనము అడిగి పొందుకుంటూ ఉన్నాం. ఆయన ద్వారా మనము అడిగి పొందుకుంటూ ఉన్నాం. అలా మనం మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తూ వస్తాడు? ఇక్కడ మరి కష్టదినం వచ్చింది. 2వ వచనములో కష్టదినమున విముఖుడవై ఉండకము అని ఆయన చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మరి ఎట్లున్నాడు ఈయన? 4వ వచనం, ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది, భోజనం చేయుటకే నేను మర్చిపోవచ్చున్నాను. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె హృదయము వాడిపోయి ఉన్నప్పటికీ ఆయన సన్నిధికి వచ్చినాడు. మరి శత్రువు ఎంతగా భయపెట్టి ఎంతగా తరుముతున్నాడో తెలియదు. ఎన్ని బాధలు, అవమానాలు, కష్టాలు, నిందలు భరిస్తున్నాడో తెలియదు. ఎంత పేదరికం అనుభవిస్తున్నాడో తెలీదు. ఎట్లున్నాడంట? దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. మరి ఒక విధంగా ఈయన దరిద్రుడు అయిపోయినాడు. అయితే దేవుడు ఎంత ధైర్యం చెప్తున్నాడు చూడండి. యెషయా 54, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుతున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. మరి ఎవరు ఎంతగా బాధ పెట్టి ఆయనను దరిద్రతలోకి తీసుకొచ్చినారో మనకు తెలియదు. కానీ దేవుడైతే ఆయనకు ఎంతో ధైర్యంగా మరి ఈ విధంగా నీకు విరోధంగా రూపింపబడిన ఆయన ప్రార్థనకు జవాబు వస్తూ వచ్చింది. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము, ఏ దరిద్రత, ఏ కష్టదినము, ఏది కూడా నువ్వు ఎట్లుండవు ఏమైనాడంటే ఆయన ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె. మరి ఇలాంటివన్నీ కూడా ఎగిరిపోతాయి. నీకు విరోధంగా ఏమున్నా కూడా, అది ఎలాంటి ఆయుధమైనా కూడా, ఏదైనా కూడా ఏమాత్రం వర్ధిల్లదు. ఎందుకు? నీ మొర నా సన్నిధిలో, నీ మొర నువ్వు మొరపెట్టావు, నేను ఆలకించాను. ఆలకించే దేవుడు, సమీపించి ఆలకించే దేవుడు, ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు, సమస్యను తీర్చే దేవుడు మనము కలిగి ఉంటున్నాం. మనకు విరోధంగా రూపింపబడిన ఆయుధాలు ఏవి కూడా వర్ధిల్లవు. అది దరిద్రత కావచ్చు, పేదరికం కావచ్చు, ఇంకా ఏ సమస్య అయినా కావచ్చు. నీకు విరోధంగా ఉండేది దాన్ని అంతటినీ కూడా ఆయన వర్ధిల్ల చేయకుండా నాశనం చేస్తాడు. నీ మనవి ఆలకిస్తాడు, నీకు జవాబిస్తాడు, నీకు మరి అద్భుత రీతిగా ఆయన మనకందరికీ కూడా సహాయం చేస్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి
జరుగుచున్నవని ఎరుగుదుము. నీకు విరోధంగా ఉండేదాన్నంతా తొలగించేస్తాడు, దాన్నంతా కూడా తొలగించేస్తాడు. మరి ఆయన సంకల్పం చొప్పున నువ్వు పిలువబడినావు కాబట్టి నీకు సమస్తము సమకూడి జరిగిస్తాడు. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వాళ్ళు ఆయన నామంలో ప్రార్థన చేస్తారు. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు ఆ దేవుని నామంలో ప్రార్థన చేస్తారు. ఆ దేవుడు ఆలకించే దేవుడు. సమస్తము మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగించే దేవుడు మనకున్నాడు. సమస్తమును సమకూర్చి జరిగించే దేవుడు మనకున్నాడు. అదేవిధంగా 31వ వచనం, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఏ సమస్య నీకు విరోధంగా మరి రాలేదు, ఏ శత్రువు నీకు విరోధంగా రాలేదు. నీ మొర ఆలకించే దేవుడు సజీవుడు. నా మొర ఆలకించే దేవుడు సజీవుడు. ఏలీముకు చేరి ఆయన సన్నిధిలో మొరపెట్టే వారి యొక్క మొర ఆలకించే దేవుడు సజీవుడు. ఆయన సన్నిధి బలము గలది. ఆయన సన్నిధి బలము గలది. వాళ్లకు ఆయన ఈ విధంగా ధైర్యము ఇస్తున్నాడు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. అదేవిధంగా దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? అది ఎంత గొప్ప సమస్య అయినా, పెద్ద సమస్య అయినా, ఎవరు తీర్చలేని సమస్య అయినా ఎవరు విరోధులుగా ఉండలేరు. ఎందుకంటే ఆయన మన కొరకు ఎంత గొప్ప కార్యం చేశాడో చూడండి. 32వ వచనం, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? మనకెందుకు అనుగ్రహింపడు? మనం మొరపెడితే. అయితే మనం మొరపెట్టే దాంట్లో మొరపెట్టే దాంట్లో ఏముండాలా? యథార్థత ఉండాలా, అక్కర ఉండాలా, నిజమైన అక్కర ఉండాలా. మరి ఆయన సన్నిధిలో చేరి ఆ విధంగా మనము తగ్గించుకొని దీన దరిద్రుల మొర ఆలకిస్తాడని తగ్గించుకొని మనము మొరపెట్టినప్పుడు సొంత కుమారునే ఇచ్చిన దేవుడు ఇంకా మనకు ఏ అక్కరున్నా కూడా ఇస్తాడు. మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? ఎంత ధైర్యం చూడండి, ఎంత ధైర్యంగా పౌలు ఈ మాటలు చెప్తున్నాడు. ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? కాబట్టి మనము అడిగి అన్నీ పొందుకునేదానికి దేవుడు ఎంతో చక్కని మార్గము చూపించాడు. ఆయన సన్నిధిని ఇచ్చాడు. ఆయన సన్నిధికి వచ్చి మనము మొరపెట్టినప్పుడు ఆలకించి, మరి సమీపించి ఆలకించి ఆయన ఉత్తరం ఇస్తాడు, సహాయం చేస్తాడు, మన దరిద్రత తొలగిస్తాడు, మన రోగం తొలగిస్తాడు, మనల్ని అభివృద్ధి పరుస్తాడు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును కూడా ఆయన వర్ధిల్ల చేయడు. నీ ప్రార్థనకు అంత బలము దేవుడు ధరింపజేస్తాడు. మన ప్రార్థనకు అంత బలము దేవుడు ధరింపజేస్తాడు. మనకు విరోధంగా రూపింపబడిన ఆయుధాలన్నీ కూడా వర్ధిల్లవు అంటే ఏమైపోతాయి? అవి వర్ధిల్లవంటే ఏమైపోతాయి? శత్రువులు వేరే వాళ్ళను మరి గెలవాలంటే ఏం చేస్తారు? వాళ్ళ ఆయుధాలను ఏం చేస్తారు? నాశనం చేస్తారు. వాళ్ళ ఆయుధాలను నాశనం చేసినప్పుడు వీళ్ళు గెలుస్తారు. అలా వర్ధిల్లదంటే మరి ఈ విరోధంగా ఏమున్నా కూడా మన ప్రార్థనల ద్వారా అవి నాశనం అయిపోతాయి. మనల్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. దేవుడే మన పక్షంగా ఉంటే మనకి ఇంకా విరోధి కూడా ఎవడు ఉండడు. మరి సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన దేవుడు ఆయనతో పాటు సమస్తము మనకు అనుగ్రహించినాడు. మనమే అనేక సార్లు సరైన విధానంలో మొరపెట్టక సమస్తము అనుగ్రహించినప్పటికీ పొందుకోలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం, తీసుకోలేకపోతున్నాం, అనుభవించలేకపోతున్నాం. కాబట్టి మరి ఎలాంటి దుఃఖం ఉన్నా, ఎలాంటి వేదనలో ఉన్నా మనము ఆయన సన్నిధికి చేరి మొరపెట్టాలా. ఆలకించి సహాయం చేసే దేవుడు, మరి విరోధిని నాశనం చేసే దేవుడు, సమస్తమును మనకు అనుగ్రహించిన దేవుడు మనకుంటున్నాడు. సమస్తమును
అనుగ్రహించిన దేవుడు మనకుంటున్నాడు. మనము అడిగి పొందుకోవడమే ఆలస్యం. అడిగే విధానములో అంతా ఉంది. అడిగే హృదయము ఎలా ఉందో గ్రహించాలా. అడిగే హృదయం, ప్రార్థించే పెదవులు ఎలా ఉన్నాయో, ప్రార్థించే పెదవులు ఎలా ఉన్నాయో, హృదయం ఎలా ఉందో. మరి ఇక్కడ కీర్తనకారుని వలె మనము నిజమైన దుఃఖములో, నిజమైన అవసరతలో, నిజమైన అక్కరలో మనం ఉన్నప్పుడు ఇలాంటి ప్రార్థన చేసినప్పుడు సమస్తము దేవుడు సాధ్యం చేస్తూ వస్తాడు. మనము పొందుకుంటూ వస్తాం. మేలుల చేత తృప్తి చెందుతూ వస్తాం. దేవుడు అనుగ్రహించే మేలులు పొందుకొని మనము తృప్తి చెందుతూ వస్తాం. ఆ విధంగా ఈ సాయంకాల సమయంలో ప్రభు ప్రార్థనలో మనల్ని మేలుల చేత, తృప్తి చేత నింపి ప్రార్థనలో సహాయపడను గాక. దయచేసి సువార్త వాహనం కోసము భారంగా ప్రార్థన చేయండి. మందిరం ముందు భాగంలో ఆ యొక్క రేకులు కూడా దేవుని సొంత సమయంలో ఆ పనులు ప్రారంభించుకొని ముగించుకోవడానికి ప్రార్థన చేయండి. ఇన్వర్టర్ కోసము ప్రార్థన చేయండి. పైన గెస్ట్ రూమ్లో ఏసీ కోసము ప్రార్థన చేయండి. ఇంకా ఈ వార కూడికలన్నింటిలో కూడా ప్రభు మనకు సహాయం చేయనట్లు ప్రార్థన చేయండి. నూతన ఆత్మలు అనేకముగా ఏలీముకు రావడానికి మన ప్రార్థనలోనే ఉంది అంతా. ఆ విధంగా భారంతో ప్రార్థన చేయండి. చెదిరిపోయిన ఆత్మలు కూడా సమకూర్చబడేదానికి భారముతో ప్రార్థన చేయండి. మరి విరోధంగా ఉండే వాటిని అన్నింటినీ కొట్టేస్తానని చెప్పిన దేవుడు సమస్తము సమకూర్చి మేలుకై సమకూర్చి జరిగించే దేవుడు ఉన్నాడు, ఆలకించే దేవుడు ఉన్నాడు, ఆదుకునే దేవుడు ఉన్నాడు. అన్నీ ఆయన మరి మేలు కోసమే చేస్తాడు. కాబట్టి ఇంకా తెలిసిన అంశాల కోసం కూడా ప్రార్థన చేయండి. ఒక సహోదరుడు, ఒక సహోదరి మార్చి ప్రార్థన చేయండి.